ఆంటీ రండి. సునైన రాకతో సింధు పీడ విరగడబోతోండది. అందుకు మనందరం ఆనందించాల్సిన సమయం. తలుపేసి వెళ్ళు. అరే సింధు, ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. నా తొలి అడుగు ఈ ఇంట్లో పడింది సింధు. ఈ అడుగే వీళ్ళ ఆనందాన్ని ఆయుష్ని కాల రాస్తుంది. ఎనీవే, నేను మళ్ళీ ఇలా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. చావు బతుకుల్లో ఉన్న వాళ్ళని కాపాడే సంజీవన్లా కష్టాల్లో ఉన్న నన్ను కాపాడడానికి వచ్చిన అపర కాళిగా కనిపిస్తున్నావు. నిజంగా నా కోసమే ఆ దేవుడు నిన్ను బతికించాడనిపిస్తుంది సునంద. సింధు, ఇక్కడున్నంత వరకు నేను సునయనానే, సునందని కాదు. అది గుర్తుంచుకో. సారీ, ఆనందంలో నోరు జారేశాను. ఈ పై ఆనందాలకి మురిసిపోకు. ఇంద్రాణి సిరి చచ్చినప్పుడే మనకి నిజమైన ఆనందం. నేను సునందాని అన్న విషయం ఈ ఇంట్లో ఎవ్వరికి తెలిసినా ఒకే వేటుకు మనిద్దరి తలల్ని ఆ ఇంద్రాణి తెగ్గొడుతుంది. జాగ్రత్త. ఎనీవే, ఎవ్రీ మినిట్ మనం అలర్ట్గా ఉండాలి. ఏ చిన్న మిస్టేక్ జరిగినా మన లైఫ్ని మనమే మిస్ చేసుకున్న వాళ్ళం అవుతాం. సో బీ కేర్ఫుల్ సింధు. ఓకే సునంద. అదిగో మళ్ళీ. సారీ సారీ సారీ. ఓకే సునైనా. మా ఆంటీని వాళ్ళ వైపుకు తిప్పుకొని ఇన్నాళ్ళు సిరి ఇంద్రాన్ని నన్ను ఒంటరిదాన్ని చేసి లెఫ్ట్ అండ్ రైట్ ఆడుకున్నారు. ఓడిపోతున్న నాకు పాశుపతాస్త్రంలో దొరికావు. ఇప్పుడు ఈ సింధు అంటే ఏంటో వాళ్ళకి చూపిస్తాను. ఆట కాదా, ఇక వేటే. వద్దు సింధు, తొందరపడి నువ్వు ఎలాంటి స్టెప్ తీసుకోవద్దు. వద్దంటావేంటి? వాళ్ళు నన్ను ఎంత టార్చర్ పెట్టారో నీకు తెలీదు. ప్రతి నిమిషం టెన్షన్తో చస్తూ బతకని తెలుసా? నీ రాక నాకు 1000 ఏనుగుల బలాన్నిచ్చింది. ఆ బలంతో వాళ్ళ భర్త పడతానంటే నో అంటావేంటి? సింధు, వాళ్ళని నాకు వదిలిపెట్టు. ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. నేనిక్కడికి ఎంట్రీ ఇచ్చిందే అందుకు. నువ్వు ఓన్లీ ప్రేక్షకురాలు మాత్రమే సింధు. జరిగేది చూస్తూ ఉండు. జరగాల్సింది నేను చూస్తూ ఉంటాను. నిన్నే కాదు, వాళ్ళు నన్ను టార్చర్ పెట్టారు. ఆ రివెంజ్ తీర్చుకోవడానికే నా ఈ రీ ఎంట్రీ. ఇవ్వను, మామూలుగా ఇవ్వను. బోనస్తో కలిపి మొత్తం ఇస్తాను. ఓకే? ఓకే. అవును, సిరీ స్కెచ్ వేసినా అంత పెద్ద యాక్సిడెంట్ నుండి ఎలా సేవ్ అయ్యావు? ఏదో ప్రమాదం జరగబోతోందని ముందే పసిగట్టాను. ఆ కారు లోయలో పడేలోపే దూకేశాను.
చావు బ్రతుకుల్లో ఉన్న నన్ను చాముండి గారు రక్షించారు. శివారెడ్డి నా ప్రాణాల్ని కాపాడాడు. నన్ను పలకరించడానికొచ్చిన మృత్యువుని సిరి ఇంద్రాణీలకి పరిచయం చెయ్యడానికే నేనిక్కడికొచ్చింది. చావు బ్రతుకుల చదరంగంలో వీళ్ళు ఎటూ కదలడానికి వీల్లేకుండా చెయ్యడానికే అన్ని వైపుల నుంచి చక్ 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 పెట్టుకుంటూ వస్తాను. చూస్తూ ఉండు. సునంద ఈ ఇంట్లోకొచ్చింది అంటే చావు ఈ ఇంట్లో తిరుగుతున్నట్టేసిందో. ఎవరికి ఏ అనుమానం రాలేదు కదా? అంతా నమ్మారు. ఆ నమ్మకమే వాళ్ళ జీవితాన్ని నాశనం చెయ్యాలి. చేస్తుంది శివయ్య, సర్వనాశనం చేస్తుంది. వేట మొదలైంది. ఒక్కొక్కళ్ళ చావు బర్త్ రిజర్వేషన్ చేస్తాను. ఇంకా వీళ్ళు చావు ప్రయాణానికి సిద్ధం కావాల్సిందే. నీ బుల్లెట్ స్పీడ్ నాకు తెలుసు, కానీ ఒక్క విషయం మర్చిపోకు. అక్కడుండాది ఇంద్రాణి, మా అక్క. తనది రాకెట్ స్పీడ్. 10 ఏళ్ల తర్వాత శత్రువు అవుతాడనుకున్న వాణ్ణి కూడా ఇప్పుడే పసికట్టి మట్టు పెడతాది. అక్క కత్తికే కాదు, చూపు మెదడుకు కూడా పదునెక్కువే. జాగ్రత్తగా ఉండాలా. చిన్న పొరపాటు జరిగినా దాని విలువ నీ ప్రాణం. గుర్తుంచుకో. నువ్వేం కంగారు పడకు శివయ్య. మీ అక్క పులైతే ఈ సునంద డేగా. ఎగరేసుకుపోతాను. వీళ్ళ ప్రాణాలు తీసుకొని గాల్లో ఎగురుకుంటూ పోతాను. డేగ చూపు అంటే అది చావు చూపే శివయ్య. ఉంటాను. ఈ విగ్ ఒకటి చిరాగ్గా ఉంది. కాసేపు తీసే రిలాక్స్డ్గా ఉంటుంది. ఏంటి మీరిలా వచ్చారు? మీకు కృతజ్ఞతలు చెప్దామని. నేనేం చేశానని? మేము ఆడుతున్న నాటకంలో మీరు కూడా భాగస్వాములైనందుకు. మంచి పనికి అందరూ హెల్ప్ చేస్తారు. మీలాంటి మంచి మనసు అందరికీ ఉండాలిగా. నిజానికి నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. నా గురించి తెలుసుకోకుండా ఇంట్లో ఉండనిచ్చారు కదా. మీ గురించి అశోక్ మాకంతా చెప్పినాడు. మీ గురించి కూడా చెప్పాడు. మీ మేనకోడలి జీవితాన్ని నిలబెట్టడం కోసం మీరు పడుతున్న తపన విన్నాక నిజంగా మీలాంటి అత్తలుంటారా అనిపించింది. మీ అభిమానం, ఆత్మీయత విని సాయం చేద్దామని వచ్చాను. మీరు రావడం వల్ల మా పని ఇంకా సులువైనది. నేను మా సిరి సంతోషం కోసమే బతుకుతా ఉండాను. నేనొచ్చింది కూడా సిరి కోసమే.
అదే సిరి లైఫ్ని బాగు చేద్దామని. మంచితనం మీ మనసులోనే కాదు, మీ మాటల్లో కూడా కనబడతా ఉండాది. అలా అని వెంటనే నిర్ణయానికి రాకండి, ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ వల్ల మాకిబ్బందా? మంచి చెడులు మనిషి ముఖాన రాసుండు. ప్రతి మనిషిలో ఇంకొక మనిషి ఉంటాడు. పైకి మంచిగా కనపడేవాళ్ళు లోపల చెడుగా ఆలోచించొచ్చు. అందుకే తొందరపడి అందర్నీ మంచివాళ్ళు అనుకోవద్దు అంటున్నాను. నా మనసుకి మాత్రం మీరు మంచివాళ్ళనే కనబడతా ఉండారు. మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. మనసు మోసం చేయదు కదా. అంత అభిమానం ఉంటే అలాగే కానివ్వండి. ఆ అభిమానంతోనే అడుగుతా ఉండాను. ఒక్క నిజం చెప్తారా? దేని గురించి? ఆ, మీ అమ్మకు మీరొక్కరేనా, లేక మీకు అక్కా చెల్లెళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకు అలా అడిగారు? ఏం లేదు, మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు తెలిసిన సునంద అనే మనిషి గుర్తొస్తా ఉండాది. కానీ వేషం, భాష, మాట తీరు, ప్రవర్తన ఇవన్నీ వేరుగా ఉండాయి. అందుకే అడిగినాను. ఈ సునంద ఎవరు? నా శత్రువు, నా చేతుల్లో సావాల్సిన మనిషి. అంటే ఇంకా బ్రతికే ఉందా? ఉందేమో అని నా అనుమానం. అందుకే మిమ్మల్ని అట్ట అడిగినాను. మా అమ్మకు నేనొక్కదాన్నే. నన్ను క్షమించండి. దేనికి? మిమ్మల్ని బాధ పెట్టిన మీ శత్రువు ఆ సునంద పోలికలు ఈ సునయనకి వచ్చినందుకు. దానికి మీరు మాత్రం ఏం చేస్తారు? లేదండి, నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. నన్ను చూసినప్పుడల్లా మీకు మీ శత్రువే గుర్తుకొస్తుంది. నా మీదున్న అభిమానం అనుమానంగా మారచ్చు. వస్తాను. అయ్యో, నా మాటలు మిమ్మల్ని బాధ పెట్టినట్టుగా ఉండాయి. చాచా, అదేమీ లేదండి. నేనిక్కడ ఉంటే మీ మనసు బాధపడుతుంది కదా, అందుకే వెళ్ళిపోతాను అంటున్నాను. అబ్బే, అదేం లేదు. మీరు మనసులో ఏమీ పెట్టుకోకుండా ఏడనే ఉండొచ్చు. థ్యాంక్స్. అవును, మీరు ఈ ఊరికి ఏం పని మీద వచ్చినారు? ఓ సెటిల్మెంట్ ఉంది, అది సెటిల్ చేసుకుని పోదామనే వచ్చాను. మీకు సునంద ఒక్కతే శత్రువు, కానీ నాకు చాలా మంది శత్రువులు ఇక్కడే ఉన్నారు. వాళ్ల పని పట్టాలని వచ్చాను. ఓ, ఏదన్నా గొడవనా? ల్యాండ్ మ్యాటర్, అది కబ్జా చేశారు. మా సాయం ఏమన్నా మీకు కావాలా? ఏ పనైనా ఎవరి సాయం లేకుండా నేను పూర్తి చేయడం నాకు అలవాటు. మీది కూడా నాలాంటి మనస్తత్వమే. మనుషులం వేరైనా మన ఆలోచనలు ఒకటే. సరే, మీరు విశ్రాంతి తీసుకోండి. పైకి నువ్వు అభిమానంతో మాట్లాడుతూ ఉన్నా అనుమానం నీ కళ్ళలో కనపడుతూనే ఉంది ఇంద్రాణి. ఈ సునయనే సునంద అని నువ్వు తెలుసుకునే లోపే టోటల్గా మిమ్మల్ని అందరినీ సెటిల్ చేస్తాను. సునంద, సునైన పేర్లు దగ్గరగా ఉండయి,
పోలికలు దగ్గరగా ఉన్నాయి. కానీ ఇద్దరి ప్రవర్తన వేరుగా ఉండాలి. ఇంద్రమ్మా, అన్నా, నీకోసం ఎదురు చూస్తా ఉండాను. ఏమైనదమ్మా? సునందా చూకేమైనా తెలిసినదా? లేదన్నా, రాసి ఇంకా ఫోన్ చేయలేదు. నువ్వే చేయొచ్చు కదా. శివ ఇంట్లోనే ఉంటాడన్నా. రాసేవన్న ఇబ్బంది పడతాదేమో అని. ఆలస్యం చేస్తే ప్రమాదం సునంద రూపంలో మనకి దగ్గర అవుతుందమ్మా. హలో రాసి. రాశి కావాలన్నా అక్క? ఏం చేసినావురా దాన్ని? నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు నువ్వేం చేస్తావో నేను అదే చేసిన. ఛీ, దుర్మార్గుడా! కట్టుకున్న పెండ్లాన్ని హింస పెడతావా? నా భార్యని నాకు శత్రువుని చేసినావు. శత్రుత్వానికి బంధాలు అనుబంధాలు అడ్డుపడితే ఈ శివయ్య ఊరుకోడు, తెగ్గొడతాడు. ఏ నువ్వు నన్ను సంపాలని చూడలేదా? అప్పుడేమైనా అది నువ్వు చెప్పిన బంధం? సిరి కడుపులో ఉన్న బిడ్డ నువ్వు సంపాలని చూసినంత వరకు ఈ ఇంద్రాణి నీకు అక్క కాదు. నేను అదే చెప్తా ఉండాను. పగోళ్ళని కాపాడాలని చూసేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని సంపాలని ఆలోచిస్తాను. నీ పాపం పడినాదిరా శివయ్య. అందుకే నీకిట్లాంటి ఆలోచనలు వస్తా ఉంటాయి. ఎవరి పాపం పండినాదో తేలే రోజు దగ్గరలోనే ఉండాది. అక్క, నీకు దుర్వార్త. వజ్రాయుధం వదిలినాను. నీ అంతు చూసి తిరిగి నా దగ్గరకు వస్తాది. ఎలానో తెలుసా? నీ ప్రాణాన్ని తీసుకుని మరీ వస్తాదే. రేయ్, ప్రాణభయంతో పిరికి వాళ్ళ పారిపోయినోడివి నువ్వు నా ప్రాణాలు తీస్తావా? అది నీ వల్ల కాదురా. నువ్వు నా మీదకి వదిలిన వజ్రాయుధాన్ని పట్టి దాని ప్రాణాన్ని నీ కానుగ్గా పంపిస్తాను. అది సునందే కదరా. హ్, నా శత్రువుని నా కాడికే పంపుతా ఉండవు. అది నాకు శుభవార్తే. దాని సావు వార్త వినే రోజు నీకు దగ్గరలోనే ఉండాదిరా. వింటావు, వినిపిస్తాను. ఏమైనాది ఇంద్రమ్మా? రాసి ఆడ సమాచారం మనకి చేరవేస్తున్న విషయం శివయ్యకి తెలిసిపోయినదన్నా. అయితే సునంద గురించి ఎట్టా తెలుస్తుంది? ఉన్న ఒక్కదారి కూడా మూసుకుపోయినది. ప్రయత్నిస్తే ఏదోలా దొరక్క మానదన్నా. ఎప్పుడొచ్చినా బావా? ఇప్పుడే వచ్చినాను బావా. ఇంద్రమ్మతో చిన్న పనుండి పొలం విషయం మాట్లాడదామని వచ్చినాను. అట్టానా? నాన్నా, ఎలా ఉన్నారు నాన్న? నాకేందమ్మా, నేను బానే ఉండాను. అమ్మ ఎలా ఉంది? బాగుండదమ్మా. నువ్వు అల్లుడు ఎట్టా ఉండారు? పిన్ని మాతో ఉండగా మాకేంటి మావయ్య, మేము చాలా హ్యాపీగా ఉన్నాం. లోపలికి రండి అన్నయ్య, భోంచేద్దరు గాని. లేదులే అమ్మా, చిన్న పనుంది, తర్వాత వస్తాను. అదేంటి మావయ్య, మా ఇంటికి వచ్చి భోంచేయకుండా ఎలా వెళ్తారు? అదేం కుదరదు, అందరం కలిసి భోంచేద్దాం. రండి రండి. రా బావా, రా. రా అన్నా. ఈ వజ్రాయుధాన్ని ట్రేస్ చేయడం అంత ఈజీ కాదు ఇంద్రాణి. మీరు ఎన్ని దారుల్లో ట్రై చేసినా నా దారిలోకి రాలేరు.
శివయ్య, ఇంద్రానికి నేను బతికే ఉన్నానన్న డౌట్ రైజ్ అయింది. ఆ డౌట్ రేసు గుర్రంలా పరిగెత్తి నన్ను చేరే లోపే మన ప్లాన్ వర్కౌట్ అయిపోవాలి. ప్రాసెస్ స్టార్ట్ చేయండి. అట్టాగే. ఇంద్రాణి, ఈ సునంద గాలి లాంటిది. పట్టుకుంటే దొరకదు, తనతో పెట్టుకుంటే కొట్టుకుపోవాల్సిందే. రై, బాబాయ్ ఆవేశంతో దెబ్బ కొడతాడు, కానీ ఆ సునంద ఆలోచించి మరీ దెబ్బ కొడుతుంది. బాబాయ్ కంటే ఆ సునందే డేంజర్. వీళ్ళిద్దరి టార్గెట్ పుట్టబోయే మన బిడ్డే. సో మన బిడ్డ క్షేమంగా ఉండాలంటే సునందని ట్రేస్ చేయాలంటావు? అవును సంజు.